హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. మళ్ళీ కరోనా విజృంభణ గురించి అంటే కరోనా సెకండ్ వేవ్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మనం చూస్తున్నాం కరోనా మనకు ఎంటర్ అయినప్పటి దానికంటే ఇప్పుడు సెకండ్ వేవ్లో దాని విజృంభణ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే మరి ఈ కరోనా సెకండ్ వేవ్లో కరోనా ఎక్కువ స్ట్రాంగ్ అయిందా, లేకపోతే మనం వీక్ అయ్యామా, లేకపోతే మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కరోనా విజృంభణ ఎక్కువ అవుతుందా, మరి దీని నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు అనే దాని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి రేడియాలజిస్ట్ డాక్టర్ సందీప్ గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవాలి, డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్నట్టే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనం కరోనా మనకు ఎంటర్ అయినప్పటి నుంచి, పర్టికులర్గా ఇండియాలో ఎంటర్ అయినప్పటి నుంచి చూసుకున్నట్లయితే సెకండ్ వేవ్లో చాలా ఎక్కువగా కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. అలా అంతేకాకుండా దాని లక్షణాలు కూడా కొంచెం చేంజ్ అవుతున్నాయి. కొంతమందిలో లక్షణాలు కనిపించకుండానే కరోనా పాజిటివ్ వచ్చేస్తున్న పరిస్థితి. అసలు ఇప్పుడు ఏ విధంగా ఉంది కరోనా స్టేట్ అని దాని గురించి ఒకసారి చెప్పండి సార్. కరోనా సెకండ్ వేవ్ అనేదండి మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ 72,000 పాజిటివ్ కేసెస్ అనేది లాస్ట్ డేలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇండియా అంతా కూడా టెస్టింగ్ పెంచుతున్నారు, ప్లస్ పాజిటివిటీ రేట్ పెరుగుతూ ఉంది. 7.5% పాజిటివిటీ రేట్ వచ్చిందండి. ఒక 2-3 మంత్స్ గ్యాప్లో, అంటే నవంబర్ డిసెంబర్ కొంచెం తగ్గినట్టు తగ్గి జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి స్లోగా మళ్ళీ పైకి పెరగటం జరిగింది. ఇప్పుడు పాజిటివిటీ రేట్ కూడా చాలా 7.5, 7.8%, 8% దాకా వస్తుంది. సో సెకండ్ వేవ్ అనేది ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండి. అందరము త్రూఅవుట్ ద కంట్రీ చూసే సైన్స్ ఏమిటంటే సెకండ్ వేవ్ అనేది ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది మన ముందు డెఫినెట్గా ఏర్పడుతుంది. ఓకే సార్, అంటే జనరల్గా ఇప్పుడు దాని విజృంభణ ఎక్కువ అవడానికి కారణాలు ఏంటి? ఏమైనా మ్యుటేషన్స్ చేసుకుంటూ ఉందా? జనరల్గా మనకు సమ్మర్లోనే అది ఎంటర్ అయింది. మామూలుగా సమ్మర్కి వచ్చిన తర్వాత ఏ వైరస్ అయినా చనిపోతుంది అని ఫస్ట్లో అనుకున్నాం, కానీ కరోనా పరిస్థితి అలా లేదు కదా. అది కరెక్టేనండి. ఇదివరకు ఆలోచన సమ్మర్లో వైరస్ ప్రభావం పెద్దగా ఉండదు అనేది ఒక ఆలోచన ఉండేది. కానీ లాస్ట్ 1 ఇయర్లో చూస్తున్న డేటా బట్టి, సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తున్న డేటా బట్టి దీంట్లో ఏమాత్రం సత్యం లేదననే ఒకటి రుజువు అయిపోయింది. అండ్ ఈ మ్యూటేషన్స్ వల్ల వచ్చే కొత్త కరోనా ఇన్ఫెక్షన్స్ ఈ టెంపరేచర్ డిస్టర్బెన్సెస్ కానీ, హై టెంపరేచర్ సమ్మర్లో ఉండే హై టెంపరేచర్స్ కానీ ఎటువంటి డిఫరెన్స్ చూపించట్లేదు. సెకండ్ వేవ్ కారణాలు 2-3 ఉన్నాయండి. ఫస్ట్ కారణం ఏమిటంటే మ్యూటేషన్స్ అవుతూ ఉన్నాయి. అంటే మ్యూటేషన్ ఏమిటంటే ఎనీ ఆర్గనిజం, ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ప్రకారంగా ఎనీ ఆర్గనిజం సర్వైవ్ అవ్వాలి అని అంటే దాంట్లో కొన్ని మార్పులు వస్తాయి. ఇప్పుడు మనం అందరం కూడా కొన్ని మార్పులు తెచ్చుకున్నాం. మన లైఫ్ స్టైల్లో కానీ మన వ్యవహారికలో కానీ కొన్ని మార్పులు వచ్చాయి. ఏమిటంటే మాస్క్లు వేసుకోవటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇటువంటివన్నీ. సో వైరస్ కూడా దీన్ని ఎలాగ అవాయిడ్ చేయాలనేది ఒక వైరస్లో కూడా ఒక మార్పులు రావడం జరుగుతుంది. అంటే స్పైక్ ప్రోటీన్లో మార్పులు రావడం, అంటే ఇంకా ఎఫెక్టివ్గా మన ఇమ్యూన్ సెల్కి అవాయిడ్ చేసి సెల్లో బాగా ఎఫెక్టివ్గా బైండ్ చేసుకోవటం, ఇటువంటివన్నీ రీజన్స్ ఉంటాయి. సో మ్యూటేషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. మ్యూటేషన్ తోటి కొంచెం ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్ప్రెడ్ అవుతుంది కూడా. లాస్ట్ వేవ్కిను ఈ వేవ్కి డిఫరెన్స్ చూస్తూ ఉంటే సెకండ్ వేవ్లో మ్యూటేషన్స్ తోటి ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుంది. ఇంకొక రీజన్ ఏమిటంటే ఒక 2-3 మంత్స్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ తగ్గటంతో కొంచెం పబ్లిక్లో ఒకలాంటి అశ్రద్ధ వచ్చేసిందండి. అంటే ఇదివరకులాగా ఉండే ఆ భయం కానివ్వండి, లేకపోతే ఆ అలర్ట్నెస్ కానీ కొంచెం తగ్గింది. దాంతో బేసిక్ మాస్కింగ్ అనేది, లేకపోతే సోషల్ డిస్టెన్సింగ్ అనేది, ఒక క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం కానీ, ఒక 2 మీటర్ డిస్టెన్స్ పాటించడం కానీ, ఇటువంటివన్నీ ఏమీ జరగట్లేదు. ఈ 2 రీజన్స్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ ఫర్ ద సెకండ్ వేవ్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద కంట్రీ అండి. ఓకే సార్, ఫస్ట్ మనకు కరోనా ఎంటర్ అయినప్పుడు, కరోనా అటాక్ అయినప్పుడు ఏ విధంగా ఉన్నాయి లక్షణాలు? ఇప్పుడు సెకండ్ వేవ్లో మ్యుటేషన్స్ అవుతూ ఉంది అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి లక్షణాలు? అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ పెద్దగా మారలేదండి. ఇదివరకు కూడా స్లోగా కాఫ్,
లేకపోతే కోల్డ్ రావటము, స్పొరాడిక్గా డ్రై కాఫ్ రావటము, ఫీవర్ రావటము, బ్రెత్లెస్నెస్ ఉండటము, టేస్ట్ పోవటము, స్మెల్ పోవటము, ఇటువంటివి లక్షణాలు ఉండేవి. ఇప్పుడు అవిట్లో పెద్దగా మార్పులు రాలేదు. సెకండ్ వేవ్లో మ్యూటేషన్ అయిన తర్వాత ఒకటే ఒక చేంజ్ కనపడతా ఉంది. అది ఏమిటంటే ఇదివరకు ఉండే స్ప్రెడ్ ఒక సస్టైన్డ్ ఎన్విరాన్మెంట్లో, అంటే ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో సస్టైన్డ్గా ఒకరు ఒక పేషెంట్ తోటి స్పెండ్ చేసిన పరిస్థితిలో ఒక అటాక్ రావటం అనేది జరిగేది. ఇప్పుడు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఒక పేషెంట్ తోటి, పాజిటివ్ ఉన్న పేషెంట్ తోటి మాట్లాడటం కానీ, మాస్క్ లేకుండా ఒక కాన్వర్జేషన్ కానీ, లేకపోతే టెంటం కానీ, అటువంటివి ఏమన్నా అయిన వెంటనే ఒక 2-3 డేస్లో సిమ్టమ్స్ రావటం, వాళ్ళు కరోనా పాజిటివ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఇంకొక డిఫరెన్స్ ఏమిటంటే ఇదివరకు ఒక లాస్ట్ వేవ్లో మనం చూసింది ఒక 7 to 11 డేస్లో కొంచెం డిటీరియరేషన్ అయ్యే సూచనలు కనిపించేవి. అంటే ఎవరైతే పేషెంట్స్ అడ్మిట్ అయి ఉంటారో, వాళ్ళు హాస్పిటలైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో కొంతమందిలో బాగా 7 to 11 డేస్ మధ్యలో డిటీరియరేషన్ అవటం అనేది జరిగేది. ఇప్పుడు అది కాస్త 4 to 5 డేస్లో ర్యాపిడ్గా డిటీరియరేట్ అవుతున్నారండి. అండ్ ఆ లోపలే కొంచెం రెమిడియల్గా ట్రీట్మెంట్, అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేసినట్టయితే కొంతవరకు బెటర్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కానీ ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉన్నారో వాళ్ళ కండిషన్లో బాగా ర్యాపిడ్గా డిటీరియరేట్ అవటం అనేది సెకండ్ వేవ్ యొక్క లక్షణం మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓకే సార్, జనరల్గా లక్షణాలు కనిపించకపోయేసరికి మనం అసలు టెస్ట్లకు వెళ్ళట్లేదు. చాలామంది కొంతమంది టెస్ట్లకు వెళ్ళిన వాళ్ళు పాజిటివ్ వస్తే మెడిసిన్స్ వాడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ లక్షణాలు లేకుండా కూడా కరోనాతో దాని నుంచి వెళ్ళి తర్వాత నార్మల్ అయిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. మెడిసిన్ తీసుకోకపోవడం వల్ల, ఎటువంటి ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఫ్యూచర్లో అది సివియర్ అయ్యే అవకాశం ఉంటుందా? మంచి క్వశ్చన్ అండి. ఈ యొక్క కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది లక్షణాలు ఒక 80 to 85% శాతంలో కనిపించవండి. అంటే ఏసిమ్టమాటిక్ అని అంటారు వీరిని. అండ్ ఏసిమ్టమాటిక్ ఇండివిజువల్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ బేసిక్ థెరపీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం మొబిలైజ్ చేయడానికి తీసుకోవాల్సిన అవసరాలు, వైటమిన్స్, ఆ సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అగ్రెసివ్గా యాంటీబయాటిక్స్ కానీ వేరే రకమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా యంగర్ ఇండివిజువల్లో కనపడుతుందండి. అంటే దోస్ హూ ఆర్ బిలో 45-50 ఇయర్స్ లోపల యంగ్స్టర్స్లో కనపడుతుంది. వాళ్ళకి సాధారణంగా పెద్దగా సిమ్టమ్స్ కనపడట్లేదు. టెస్టింగ్ చేసుకుంటున్నప్పుడు పాజిటివ్స్ రావటం అనేది ఒక సైన్ అండి. అది కూడా బికాస్ దే వేర్ ఎక్స్పోజ్డ్, అంటే ఇదివరకు ఒక పాజిటివ్ పేషెంట్స్ తోటి ఎక్స్పోజ్ అయినందువలన, లేకపోతే ఏదైనా ట్రావెల్ ఉన్నందువలన ఇటువంటి కండిషన్స్లో పాజిటివ్ అవుతున్నారు. ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్కి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ 50 ఇయర్స్ అండ్ ప్లస్ ఉన్న సెగ్మెంట్కి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. సిమ్టమ్స్ లేకపోయినా సరే కొంచెం ఒక రెగ్యులర్గా పల్స్ ఆక్సిమీటర్లో సాచురేషన్స్ మానిటర్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 3-4 డేస్లో, ఒక 5-6 డేస్లో కొంచెం సడన్గా సాచురేషన్స్ పట్టడం, ఆ తర్వాత కొంచెం బ్రెత్లెస్నెస్ స్టార్ట్ అవటం, ఇటువంటివన్నీ లక్షణాలు ఎస్పెషలీ సెకండ్ వేవ్లో కనపడుతూ ఉన్నాయి. సో ఇటువంటి ఏజ్ గ్రూప్లో ఉన్న వ్యక్తులు నా అడ్వైస్ ఏంటంటే కొంతవరకు సాచురేషన్స్ ప్లస్ బ్రెత్లెస్నెస్ ఇవన్నీ మానిటర్ చేసుకోవటం మంచిది. బేసిక్ ట్రీట్మెంట్ అంటే ఒక యాంటీబయాటిక్ కానివ్వండి, లేకపోతే చెస్ట్ లంగ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్స్, లేకపోతే ఇన్హలేషన్, స్టీమ్ ఇన్హలేషన్ అటువంటివి ఏమన్నా చేసుకోవటం మంచిది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అశ్రద్ధ చేయకుండా సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా చాలా జాగ్రత్తగా వాళ్ళు మానిటర్ చేసుకోవటం చాలా మంచిది. అండ్ ఎర్లియస్ట్ సైన్ అంటే 94 కంటే తక్కువగా ఆక్సిజన్ సాచురేషన్ ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ ఫిజిషియన్ని కాంటాక్ట్ చేసి హెల్ప్ తీసుకోవటం అనేది చాలా మంచిది. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నమస్తే. మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. అమ్మ దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించాలి, కాల్ కట్ అయిపోతుంది. లేదంటే ఫోన్లో మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే అండి. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి సింటమ్స్ ఏమీ లేకుండా కొంచెం లైట్ గా ఫీవర్ అట్లా వచ్చినా, అంటే ఏమి ఫీవర్ కూడా నాట్ ఫీవర్ అట్లా ఉంటే
పిల్లలు అంటే ముందుగా వెళ్ళి చెక్ చేయించుకోవటమా, లేకపోతే ఓ అనుమానం ఏదన్నా ఉంటేనే వాళ్ళకి చెక్ చేయించుకోవడం? 10 సంవత్సరాల పిల్లల పరిస్థితి ఏంటండి? ఓకే, చెప్తారు వినండి. నమస్కారం అండి. 10 సంవత్సరాలు లోపల పిల్లలకి సాధారణంగా సివియరిటీ అనేది ఉండదండి. కాకపోతే ఏమాత్రం సిమ్టమ్స్ కనపడినా, అంటే కోల్డ్ కానీ, డ్రై కాఫ్ కానీ, ఫీవర్ కానీ ఏమాత్రం కనపడినా చెక్ చేసుకోవటం అనేది మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ ఆర్టీపీసీఆర్ అనేది పాజిటివ్ వచ్చినట్టయితే వాళ్ళని ఐసోలేట్ చేయటమో లేకపోతే జాగ్రత్తలు పడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళతో పాటు పెద్దలు ఉంటారు, వేరే ఏజ్ గ్రూప్స్లో వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి అంటకుండా, వాళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఈ పిల్లల్ని కొంతవరకు ఐసోలేట్ చేసి జాగ్రత్త పడటం అనేది చాలా మంచిదండి. సో టెస్టింగ్ ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా, సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉన్నా, లేకపోతే ఒక పాజిటివ్ పేషెంట్స్ తోటి మీరు దగ్గరగా ఉన్న అది ఆ ప్రాక్సిమిటీ ఉన్నా కూడా టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టెస్టింగ్ చేయించుకోవటం చాలా మంచిది. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు ఉన్న టెస్టులకి ఇప్పుడున్న టెస్టులకి తేడా ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది, ఎటువంటి టెస్టులు చేస్తున్నారు కరోనాకు సంబంధించి? టెస్ట్లకి సంబంధించిన విషయం అయితేనండి, ఆర్టీపీసీఆర్ అనేది గోల్డ్ స్టాండర్డ్ కింద మిగిలిపోయిందండి. ఆర్టీపీసీఆర్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ టు బి గోల్డ్ స్టాండర్డ్. కాకపోతే ఆర్టీపీసీఆర్లో 65% శాతమే ఒక సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ఒక 100 మంది టెస్టులు చేయించుకున్నారంటే ఓన్లీ 65% పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ మిగతా 35% అనేది నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే 35%లో ఏం చేయాలి? ఒకవేళ 35%లో మీకు సిమ్టమ్స్ ఉన్నాయి, క్లాసికల్గా ఫీవర్ ఉంది, రన్నింగ్ నోస్ ఉంది, కాఫ్ ఉంది, రకరకాల సిమ్టమ్స్, కోవిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నట్టు మీకు అనుమానంగా ఉంది, మీ ఫిజిషియన్కి అనుమానంగా ఉన్నట్టు అయితే ఒక హెచ్ఆర్సిటీ అంటే హై రెజల్యూషన్ సిటీ చేయించుకోవటం అనేది చాలా మంచిది. అండ్ హై రెజల్యూషన్ సిటీలో మనకి ఖచ్చితంగా కోవిడా నాన్ కోవిడ్ అనేది ఒక 70-80% సెన్సిటివిటీ ఉందండి. ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అయినా సరే హెచ్ఆర్సిటీలో అది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ హెచ్ఆర్సిటీ కానీ ఆర్టీపీసీఆర్ కానీ నెగిటివ్ అయిన పట్ల సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు కొంచెం ఐసోలేట్ చేసేసుకొని ఇంకొక 4-5 డేస్లో రిపీట్ ఆర్టీపీసీఆర్ చేయించుకోవటం అనేది చాలా మంచిది. ఈ 2 టెస్ట్లు చాలా సెన్సిటివ్ టెస్ట్ అండి. మిగతా టెస్ట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ అని గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్ కింద కొంచెం ర్యాపిడ్గా అంటే ఫాస్ట్గా అయ్యే టెస్ట్ కింద అది ఒక ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఆర్టీపీసీఆర్ కంటే కంపేర్ చేస్తే ర్యాపిడ్ టెస్ట్ అనేది సెన్సిటివిటీ చాలా తక్కువ అండి. సో బేసిక్గా ఎవరికి అనుమానం ఉన్నా సరే ఆర్టీపీసీఆర్ కానీ హెచ్ఆర్సిటీ చేయించుకోవటం అనేది చాలా మంచిది. ఓకే సార్, అంటే ఒకసారి టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో ఒకసారి టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్గా రావడం, ఇంకో ప్లేస్లో ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు నెగిటివ్గా రావడం, లేకపోతే ఫస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత పాజిటివ్ రావడం ఇలా జరుగుతుంది, ఎందుకంటారు? నేను చెప్పినట్టండి, ఇప్పుడు 65% సెన్సిటివిటీ ఉంది, 65% పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే హై టచ్ సర్ఫేస్, హై కాంటాక్ట్ సర్ఫేసెస్ టచ్ చేసి మీరు నోస్ కానీ మౌత్ కానీ టచ్ చేసినట్టయితే ఒక బ్రీఫ్ పీరియడ్ వరకు ఆ వైరస్ మీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే నోస్ కానీ మౌత్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు ఆ సెన్సిటివిటీ అంటే సిటీ వాల్యూస్, సైక్లికల్ థ్రెషోల్డ్ వాల్యూ అనేది చాలా హైగా ఉంటుందండి. 30 to 32, 33 రేంజ్లో ఉండొచ్చు. ఇప్పుడు 30+ సిటీ వాల్యూ ఉన్నట్టయితే ఒక 1 డే గ్యాప్లో కూడా అది నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎనీ పర్సన్ విత్ ద సిటీ వాల్యూ అబౌవ్ 30 or 32, 33 ఉన్నట్టయితే వెంటనే ఒక 1 డే గ్యాప్ ఇచ్చి ఇంకొకసారి ఆర్టీపీసీఆర్ చేసుకున్నట్టు అడ్వైస్ ఉంది. అండ్ అది చేసుకున్నాక చాలా శాతం వరకు నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొక రీజన్ ఏమిటంటేనండి, ఆర్టీపీసీఆర్ అనేది ఇట్స్ ఒక వెరీ స్పెసిఫిక్ టెస్ట్ అండి. దాంట్లో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కొన్ని ల్యాబొరేటరీస్లో ఒక 2 జీన్ రియేజెంట్స్ వాడతారు, కొన్ని ల్యాబొరేటరీస్లో 3 జీన్ రియేజెంట్స్ వాడతారు. ఇంకొక వేరియేషన్ రావచ్చండి. దాంట్లో శాంపుల్ ఎలా కలెక్ట్ చేస్తారనే దాన్ని బట్టి కూడా చాలా వరకు పాజిటివ్ నెగిటివ్ అనేది ఒక డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. సో శాంపుల్ ఎర్రర్స్ అనేది
ఒక సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ఆర్టీపీసీఆర్ సెన్సిటివిటీ అండి. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఇది శాంపుల్ సరిగ్గా ప్రాసెస్ చేయక, లేకపోతే సరిగ్గా కలెక్ట్ చేయక, ఆ డెప్త్కి వెళ్ళి నోస్లో కానీ థ్రోట్లో కానీ శాంపుల్ సరిగ్గా కలెక్ట్ చేయని పరిస్థితిలో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చేసింది అని చెప్పేసి మనకి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ లేదు అనుకోవటానికి కూడా వీలు లేదండి. మీకు క్లాసికల్గా సిమ్టమ్స్ ఉన్నట్లయితే మీరు కరోనా వైరస్కి సెకండ్ టైం అంటే సెకండ్ ఆర్టీపీసీఆర్ చేసుకోవటం చాలా మంచిది. ఓకే సార్, ఫస్ట్ వేవ్లో కరోనా మనం చూసినప్పుడైతే డెత్ రేట్ ఉండింది చాలాగానే, ఎక్కువ మంది చనిపోవడం, ఎఫెక్ట్ అయిన వాళ్ళు చూసాం మనం. ఈ సెకండ్ వేవ్లో కూడా ఆ విధంగానే ఉండే అవకాశం ఉందా, లేదంటే తగ్గుతుందా, ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? సెకండ్ వేవ్లోనండి నేను ఇదివరకు చెప్పినట్టు ద సివియరిటీ అనేది ఉంది. ఆల్మోస్ట్ ఫస్ట్ వేవ్ లాంటి సివియరిటీ ఉంది, ఇంకా కొంత ఎక్కువ సివియరిటీ అన్నట్టు కనిపిస్తూ ఉంది. కాకపోతే పాజిటివ్ సిల్వర్ లైనింగ్ ఏమిటంటేనండి, ఇందులో అందరికీ ఒక పర్టికులర్ అవగాహన వచ్చేసింది. సో ఇప్పుడు చాలామంది చాలా వరకు కరోనా వైరస్ గురించి కొంచెం రీసెర్చ్ చేయటం, లేకపోతే సర్చ్ చేయటం అండ్ పబ్లిసిటీ తోటి ఏమి సిమ్టమ్స్ ఉంటున్నాయి, ప్లస్ దానికి ప్రికాషన్స్ ఏమిటి అనేది ఒక చాలా వరకు అవగాహన ఉంది. అండ్ డేంజర్ సైన్స్ అంటే వాట్ ఆర్ ద సైన్స్ వేర్ అలర్ట్నెస్ పెరగాలి అనేది కూడా తెలిసినట్టు కనిపిస్తూ ఉంది. కాకపోతే అడ్మిటెడ్ పేషెంట్స్లో మాత్రం ఎవరైతే హాస్పిటలైజేషన్ అవసరం పడిందో వాళ్ళ దాంట్లో చాలా వరకు డిటీరియరేషన్ ర్యాపిడ్గా అవుతుంది. అండ్ ట్రీట్మెంట్కి స్పెసిఫిక్గా రెస్పాండ్ అవ్వకపోవటం, వెంటిలేటర్స్ అవసరం పడటం అనేది చాలా వరకు చూస్తున్నాము. బట్ లైక్ ఐ సెడ్, పాజిటివ్ ఏంటంటేనండి, చాలా వరకు ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ తోటి అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. ప్లస్ ప్రికాషన్స్, బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవటం, ఇన్హలేషన్, స్టీమ్ ఇన్హలేషన్ చేయటం, లేకపోతే యాంటీబయాటిక్స్ వాడటం, ఫిజిషియన్ని రెగ్యులర్గా కన్సల్ట్ చేయటం, అండ్ తగిన టెస్ట్లు చేసుకొని వాళ్ళ స్టేటస్ ఎలాగ ఉంది అనేది మానిటర్ చేసుకోవటం, ఇవన్నిటి వలన కొంతవరకు మార్టాలిటీ అనేది చాలా కంట్రోల్లో ఉన్నట్టు నాకు తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఫస్ట్ వేవ్లో దాని గురించి తెలియనప్పుడు ఉన్నంత భయం ఇప్పుడు ప్రజల్లో మీరు చెప్పినట్టు లేదు. అంటే చాలామంది మాస్కులు కూడా ధరించడానికి ఇష్టపడట్లేదు, నార్మల్గా తిరిగేస్తూ ఉన్నారు. సో ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఇలాగ నెగ్లెక్ట్ చేసినట్టయితే సెకండ్ వేవ్ ఇంకా ఫస్ట్ వేవ్ కంటే ఇంకా డిజాస్ట్రస్గా అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఎట్టి పరిస్థితుల్లో అందరము మాస్క్ ధరించాల్సిన అవసరం చాలా వరకు ఉంది. మాస్క్ వేసుకోవడంతో, అంటే ఒక పర్సన్ మాస్క్ వేసుకోవడంతో 90% సేఫ్టీ ఉంటుందండి. ఇద్దరు పర్సన్స్ అంటే ఒక రూమ్లో ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు, ఒకటే దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు పర్సన్స్ మాస్క్ వేసుకోవడంతో ఆల్మోస్ట్ మీకు 95 to 98% ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఈ సింపుల్ మాస్క్ వేసుకోవటం, ఈ 3-ply మాస్క్ వేసుకోవటం, ప్లస్ ఒక 2 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అంటే అవుట్డోర్స్లోనండి. ఇండోర్స్లో ఎయిర్ కండిషన్ ఎన్విరాన్మెంట్లో ఒక 3 to 6 మీటర్స్ మెయింటైన్ చేయటం, మాస్క్ వేసుకోవటం. మేజర్ ప్రాబ్లం మనకి అవపడతా ఉన్నది క్యాఫెటీరియాస్ అండ్ ఈటింగ్ ప్లేసెస్లో చాలా వరకు కేర్ఫుల్గా ఉండటం అనేది చాలా మంచిదండి. ఈ ప్లేసెస్లో మనము మాస్క్ తీసేసి ఫుడ్ తీసుకోవటంతో, ఆ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మాట్లాడటంతో ఏరోజాల్ స్ప్రెడ్ అనేది బాగా జరుగుతూ ఉంది. సో ఈ ప్లేసెస్, ఈ ఎక్స్ట్రీమ్లీ క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేసి 2 మీటర్ డిస్టెన్స్ ఫాలో చేసి మాస్కులు వేసుకున్నట్టయితే అందరికీ హెల్ప్ ఉంటుంది. ఈ కరోనా వైరస్ లోపలికి వచ్చిన తర్వాత, అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వచ్చిన తర్వాత కొన్ని మెకానిజమ్స్, కొన్ని మన శాస్త్రవేత్తలు అందరూ కూడా చాలా కృషి చేసి కొత్త మెడిసిన్స్ అన్నీ కనిపెట్టారు. ప్లస్ మనకి అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి. ఈ ట్రీట్మెంట్ అంతా కూడా మ్యాక్సిమం అందరూ సైంటిస్ట్ అందరూ ట్రై చేసి దే ఆర్ ట్రయింగ్ టు గెట్ అ బెటర్ హోల్డ్ ఆఫ్ ద డిజీజ్. కాకపోతే దానికంటే మంచిదండి అసలు కరోనా వైరస్కి ఎంట్రీ లేకుండా చేయటం అనేది చాలా మంచిది. అండ్ దానికి ఒకటే ఒక మార్గం, అది మాస్క్ వేసుకోవటం, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయటం, అండ్ సాధ్యమైనంత వరకు ఒక 2 మీటర్ to 3 మీటర్ డిస్టెన్స్ ఫాలో అవ్వటం. ఓకే సార్, అంటే వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత కూడా, వేసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే అవకాశం ఉంది అని చాలామంది అంటూ ఉన్నారు కదా. సో మరి దీంతో కూడా ప్రజలు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకుంటూ ఉన్నారు చాలామంది. సో మరి వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఎందుకు వస్తుంది అని అంటారు కరోనా? అది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వచ్చిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి, అది వాస్తవం.
మా ప్రాక్టీస్లో కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాము. 1 డోస్ అయిన తర్వాత చాలామందికి కరోనా వైరస్ రావటం జరిగింది. 2 డోసెస్ అయిన వ్యక్తులు కూడా మళ్ళీ పాజిటివ్ అవ్వటం జరిగారు. ఇవన్నిటికీ ఒకటే ఒక ఆన్సర్ నేను అందరికీ ప్రేక్షకులకి అందరికీ తెలియదలుచుకున్న అవసరం ఉందండి. దానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆఫ్టర్ వ్యాక్సినేషన్ మీకు ఆ విరులెన్స్ అంటే కరోనా వైరస్ యొక్క విరులెన్స్ అనేది చాలా తక్కువగా కనపడతా ఉంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పాజిటివ్ అయిన పేషెంట్స్లో ఎవరు కూడా హాస్పిటలైజేషన్ అనేది వాళ్ళకి అవసరం పడట్లేదు. ప్లస్ ఇప్పటిదాకా కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసిన తర్వాత పాజిటివ్ అయిన ప్రజల్లో కానీ వ్యక్తుల్లో కానీ సీరియస్ ఎఫెక్ట్స్ అంటే సీరియస్ డిటీరియరేషన్ ఆఫ్ ద హెల్త్ కానివ్వండి, లేకపోతే వెంటిలేటర్ అవసరం అనేది కనపడట్లేదు. సో ఆబ్వియస్గా ఇక్కడ ఆన్సర్ ఏమిటంటేనండి, వ్యాక్సిన్ ఇస్ ప్రొటెక్టివ్. వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అందరం కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి 45 ఇయర్స్ ప్లస్ అందరికీ కూడా వ్యాక్సిన్ అలౌ చేస్తున్నారు. సో 45 ఇయర్స్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవటం అనేది చాలా అత్యవసరం. 2 విషయాలు మీరు గమనించాలి. వ్యాక్సిన్ తీసుకోవటం వలన కరోనా వైరస్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. మనకు ఒకవేళ పాజిటివ్ వచ్చినా సరే అంత సివియరిటీగా రావటం అనేది చాలా తక్కువ. సెకండ్, ట్రాన్స్మిసిబిలిటీ అంటే మీ వలన ఒక మనిషికి ఆర్ మీ దగ్గర ఉన్న క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి కరోనా వైరస్ ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అసలు ఉండదనేది నా అభిప్రాయం. ఓకే సార్, కరోనా వైరస్కి సంబంధించి సెకండ్ వేవ్కి సంబంధించి చాలా విషయాలు మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.